అమలారా అయ్యలారా ఆ బెల్ ఐకాన్ ఏదైతే ఉందో అది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే గనక మా నోటిఫికేషన్స్ అన్నీ మీ దగ్గరికి వస్తాయి. థ్యాంక్ యూ. ఇలాంటి జంటని విడగొడదాం అనుకుంటున్నావా? అది కాదు మీనా, నీ త్రిబులార్లో రీఅరేంజ్, ర్యాంపేజ్, రివెంజ్ ని వాళ్ళ రెస్పాన్స్, రీప్లేస్, రొమాన్స్ తో మార్చచ్చు కదా. చచ్చినా జరగదు. అంటే యాక్చువల్లీ ఆ రోజు స్నేహ కోపంలో హడావిడిగా వెళ్ళిపోయింది కదా, అందుకే ఇప్పుడు తీసుకొచ్చాను. కోపం గుర్తొచ్చింది. మొన్న రాజేష్ గారిని ఇలాగే తీసుకెళ్లిపోయి ఎదవని చేసి దెబ్బకి ఆడికి నా మీద కోపం వచ్చేసింది. నీకు నచ్చింది ఎప్పుడు నీతోనే ఉండాలి స్నేహ. నా కోసం ఏదైనా చేస్తావా? హా, నాకు చేయాలనిపించింది ఏదైనా చేయనిస్తావా? హా, అందులో డౌట్ ఏముంది? చిన్నప్పుడు మా డాడీ ఆఫీస్ నుంచి కష్టపడి ఇంటికి వస్తుంటుంటే మా అమ్మ రిలాక్స్ గా పక్కినతో సొల్లేస్తా కూర్చునేది. నేను అప్పుడే డిసైడ్ అయ్యాను, నేను పెద్ద అయిన తర్వాత హౌస్ వైఫ్ అవుదామని చెప్పేసి. మా బామ్మతో కూడా చాలా సార్లు డిస్కస్ చేశాను, వీడికి నచ్చదాలో ఉంటాయి. ఎరా అంటే ఫ్యూచర్ లో నేను అలా ఉంటే నీకు నచ్చదు? మీ బావ మాత్రం మా అక్క చేసే పని గురించి కమెంట్ చేయొచ్చా? సీరియస్లీ ఐ జస్ట్ డోంట్ వాంట్ టు గెట్ ఇంటు దిస్. స్నేహ 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 రే మాట్లాడరా తనతోటి. ఎక్కడికి వెళ్ళిపోతుందిరా తను? బావదా ఎక్కడికి వెళ్దాం? పెళ్ళవక ముందే చిన్న విషయానికి ఇంత గొడవ చేసింది, ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఇంకా చిన్న చిన్న విషయాలకి ఇంకెంత గొడవ చేస్తుందో. అసలు తను నాకు కరెక్టేనా? పెళ్ళి క్యాన్సిల్ చేయడం మంచిదా? డాడీ చెప్పండి. అవునరా, చిన్న చిన్న విషయాలకి గొడవ అవుతాయి. అంత చిన్న విషయానికి పెళ్లి సంబంధం క్యాన్సిల్ చేయాలి. డాడీ నేను చెప్తానే కదా ఈ పెళ్ళి ఓకే చేశారు, ఇప్పుడు నేనే వద్దంటున్నాను కదా, వదిలేసేయండి. అది కాదురా, మంచి సంబంధం, అర్థం చేసుకోరా. నాకు తనకి సెట్ అవుదేమో అని అనిపిస్తుంది డాడీ. తను వచ్చిన తర్వాత మన ఫ్యామిలీనే ఎఫెక్ట్ అవుతుంది. నన్ను అర్థం చేసుకోండి ప్లీజ్. సరే, ఇంతకీ బావ ఎక్కడున్నాడు? వాడితో మాట్లాడాలి, ఒకసారి ఫోన్ వాడికి. బావా లోపల ఉన్నట్టున్నాడు, ఇస్తున్నా. బావా 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 ఏమైంది? బావా ఏమైంది? రామ్ నామ్ సచ్ హై, కొంచెం లేట్ అయితే చచ్ హై. బావకి ఏం కాదు, జస్ట్ చచ్చిపోవడం ప్రాక్టీస్ చేస్తున్నాం అంతే. దేనికి ప్రాక్టీస్ చేస్తున్నాడు? వరుసగా జరుగుతున్న ఇన్సిడెంట్స్కి క్లైమాక్స్ ఇలాగే ఉంటుందేమో అని. ఇంతకీ నువ్వెందుకు వచ్చావు? నాన్న బావతో మాట్లాడతాడంటే వచ్చాను. అన్నా ప్రాక్టీస్ అయిపోయిందిలే. ప్రశాంతంగా చావను కూడా చావనవట్లేదురా. ఇటీ నడు, నువ్వు ప్రాక్టీస్. శ్వాస మీద ధ్యాస, దూదిలో కొంచెం పోసా. మావయ్య చెప్పండి. అసలు ఏమైందిరా? వాడు పెళ్లి క్యాన్సిల్ చేద్దాం అంటాడు, ఏం జరిగింది అక్కడ? నేను నాకు చెప్పాను మావయ్య, చిన్న విషయాన్ని పెళ్ళి ఎందుకు క్యాన్సిల్ చేస్తామని చెప్పేసి. పర్లేదులే, నేను చూసుకుంటాం కదా. నువ్వు చూసుకుంటావనే కదా వదిలేసింది. అసలు ఇంత దూరం ఎందుకు తీసుకొచ్చావు? అసలు నీకు బుద్ధుందా? మావయ్య అది కాదు, అసలు నేను పెళ్లి పెద్దగా ఉంచినందుకు మన చుట్టాలందరూ ఏమన్నారో తెలుసా? వాడికి ఎందుకు ఇటువంటివన్నీ ఇచ్చారు, వాడు అసలే డబ్బు మనిషి, పెళ్లి పనుల్లో మిమ్మల్ని మోసం చేసి డబ్బులు దొబ్బేస్తాడు అన్నారు. కానీ నా మేనల్లుడు అటువంటి వాడు కాదు అని నేనే వెనకేసుకొచ్చా. నేను తప్పు చేశానా? లేదు మావయ్య, మీరేం తప్పుగా అనలేదు. ఈ విషయం స్నేహ వాళ్ళ పేరెంట్స్ తెలుసా? లేదు, ఇంకా మాట్లాడలేదు. పూర్తిగా విషయం తెలుసుకుని మాట్లాడదామని ఆగా. అవసరం వస్తే నేనే ఇండియాకి వచ్చి మాట్లాడదాం అనుకుంటున్నా. లేదు, మీరు రాకండి, నేను చూసుకుంటాను. సరే, ప్రతి విషయం నాతో చెప్తా ఉండు. జాగ్రత్త. సరే. నువ్వు నిజంగానే ఈ సంబంధం క్యాన్సిల్ చేద్దాం అనుకుంటున్నావా? మొన్నటి వరకు బాగానే ఉన్నావు కదరా, ఇంత చిన్న విషయానికా? ఏమో బావా, ఒకవైపు చూస్తే స్నేహాన్ని మిస్ అవుతున్నాను, ఇంకోవైపు చూస్తే
తను మన ఫ్యామిలీకి సెట్ అవుద్దా లేదా అని ఆలోచిస్తున్నాను. ఏం అర్థం కావట్లేదు బావా. ఏం అర్థం కాపాడం ఏంట్రా? ఇంకా డెసిషన్ నీ చేతిలోనే ఉంది కదా. పోనీ నువ్వు చెప్పావా, తను నేను పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉండగలమా? అది మీ ఇద్దరి చేతుల్లో ఉంటుంది ఆకాష్. పెళ్ళంటే ఒకరితో ఒకరు కలిసి ఉండడం కాదు, ఒకరినొకరు అర్థం చేసుకుని సపోర్టివ్గా ఉండటం. రేపు నెక్స్ట్ వచ్చే అమ్మాయి ముందుగానే నీకు పర్ఫెక్ట్గా అనిపించినా రేపు వదిన పెళ్ళైన తర్వాత గొడవ అయితే అమ్మాయితో అర్థం చేసుకుని ఉంటావా లేకపోతే వదిలేస్తావా? నచ్చిన అమ్మాయి కోసం అడ్జస్ట్ అవడంలో కూడా ఒక హ్యాపీనెస్ ఉంటుందిరా. దానికి నువ్వు రెడీ అయితేనే పెళ్లి చేసుకో. అర్థమవుతుందా? చూడమ్మా స్నేహ, ఇంత చిన్న విషయానికి ఈ సంబంధాన్ని క్యాన్సిల్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందమ్మా? అవునమ్మా, పెళ్ళి అన్నాక ఇటువంటి చిన్న చిన్న అపార్థాలు జరుగుతూనే ఉంటాయి. వీటికే ఇలా అంటే పెళ్ళయ్యాక ఇంకా పెద్ద పెద్దవి కూడా జరుగుతాయి. ఇంకా పెద్దవి రాకూడదని ఇప్పుడే ఈ పెళ్లి క్యాన్సిల్ చేసేద్దామంటున్నానమ్మా. స్నేహ, ఇలాంటి చిన్న విషయానికి అంత పెద్ద నిర్ణయం తీసుకోకమ్మా. సర్దుకుపోయి హ్యాపీగా ఉండాలి తప్ప అసలు ఈ పెళ్ళే ఆపేద్దాం అనడం కరెక్టేనా చెప్పు? మీరెన్నైనా చెప్పండి, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, క్యాన్సిల్ చేసేద్దాం. అసలు ఏమైందే నీకు? ఇంతకుముందు చెప్పిన మాట వినేదానివి, ఈ విషయంలో ఎందుకు ఇలా తయారయ్యావు? అక్క, పెళ్లి క్యాన్సిల్ చేసేయడం కరెక్ట్ డిసిజనే అంటావా? నువ్వు నా ఒపీనియన్ అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను. ఒకవేళ నేను అవునంటే సంబంధం క్యాన్సిల్ చేసేస్తావా? అది కాదక్క, నేను తీసుకునే డిసిజన్ కరెక్టో కాదు నాకు అస్సలు అర్థం కావట్లేదు. చూడు స్నేహ, నీకు పెళ్లి చేయాలనే డెసిషన్ మాదైనా కానీ నీ ఇష్టం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అసలు ఈ పెళ్లితో హ్యాపీగా ఉంటావో లేదో ఫస్ట్ నువ్వు ఆలోచించు. అండ్ ఆనెస్ట్లీ మన హ్యాపీనెస్ కోసం సెల్ఫిష్గా ఉండడంలో తప్పే లేదు. ఎందుకంటే ఫ్యూచర్లో ఏమన్నా అయితే మాతో పాటు నువ్వు కూడా బాధపడతావు. అసలు నువ్వే నా సిచ్యువేషన్లో ఉంటే ఏం చేస్తావు? నేనైతే నా హ్యాపీనెస్సే చూసుకుంటానే. ఇన్కేస్ ఆ పెళ్లితో హ్యాపీగా ఉండననిపిస్తే సంబంధం క్యాన్సిల్ చేసేస్తాను. అమ్మా, మీరు నాకు పెళ్లి ఇష్టం అయితేనే చేస్తా అన్నారు కదా, ఇప్పుడు ఇష్టం లేదు అని చెప్తుంటే ఎందుకు ఇలా అంటున్నారు? అంటే నేనైనా మీరైనా స్నేహకి ఇష్టం లేకపోతే చేయం కదా పెద్దమ్మ. సరే, నీ ఇష్టం. కానీ కొద్ది రోజులు ఆగండి. పెద్దవాళ్ళు మేము మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుంటాం. సరే నాన్న. ఎందుకన్నా అంత ఆలోచిస్తున్నావు? ఇప్పటికే ఏదో చేసి పెళ్లి క్యాన్సిల్ కాకుండా ఆపినాం, ఇప్పుడు కూడా ఏదో చేద్దాం. వద్దురా, ఇక్కడితో ఈ పనులన్నీ ఆపేద్దాం. గట్లంటవేందన్నా? ఎందుకో మా వాళ్ళు నేనే మోసం చేస్తున్నట్టు అనిపిస్తుంది. స్నేహ చాలా మంచి అమ్మాయి, వాళ్ళది కూడా చాలా మంచి ఫ్యామిలీ. ఇంత చిన్న రీజన్ కోసం పెళ్లి క్యాన్సిల్ చేయడం అంత మంచిది కాదు. మరి అప్లోడ్ సంపేస్తారు కదన్నా. ఏదో ఒకటి చేద్దాం, కానీ మా మావయ్య వాళ్ళని మాత్రం మోసం చేయొద్దు. సరే అన్న, నువ్వు ఎట్లంటే గట్లా. మీరేంటిక్కడ? హాయ్ మీనా, అది స్నేహ పేరెంట్స్ ఉన్నారా? ఉన్నారు. ఎందుకు? ఏమైనా మాట్లాడాలా? అంటే పెళ్లి విషయం గురించి మాట్లాడాలి. ముందు మీరిద్దరు లోపలికి రండి, మీతో మాట్లాడాలి. చెప్పేనా ఏమైంది? ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ తర్వాత స్నేహ చాలా డిస్టర్బ్డ్గా ఉంది. అందుకే పెళ్లి క్యాన్సిల్ చేసేద్దాం అనుకుంటుంది. అంటే స్నేహ కూడా అనుకుంటుందా? అంటే ఆకాష్ కూడా అనుకుంటున్నాడా? ఆకాశ్ ఏమనుకోవట్లేదే. సారీ అన్న. నిజం చెప్పు గోపి. అవును మీనా, ఆకాష్ కూడా ఈ పెళ్లి క్యాన్సిల్ చేద్దాం అనుకుంటున్నాడు.
ఆ విషయం మాట్లాడడానికే ఇక్కడికి వచ్చాం. కానీ స్నేహకి ఇష్టం లేకుండా పెద్దమ్మ వాళ్ళు ఏం చెయ్యరు. నాకు తెలుసు కదా వాళ్ళ గురించి. అండ్ మేం కూడా తను దేనికి ఫోర్స్ చేయం. ఇప్పుడు ఏజ్లో పెళ్ళంటే తను ఒప్పుకోలేదన్నారు కదా, అప్పుడు ఒప్పించి పెళ్లి చేస్తున్నారు కదా. అది నిజమే కదా. ఇప్పుడు ఆకాష్ పెళ్లి క్యాన్సిల్ చేస్తున్నాడు, వాళ్ళకు కూడా తెలియదు కదా. మేము కూడా ఈ విషయం చెప్పాం. జస్ట్ పెళ్లికి ముందు చిన్న గొడవైంది కదండి, దాని గురించి మాట్లాడడానికి వచ్చామంటాం అంతే. సరే, కానీ ఇప్పుడు వద్దు. అంటే వాళ్ళకు కొంచెం సెట్ అయ్యే టైం ఇవ్వండి. నేనే నిన్ను పిలుస్తాను, అప్పుడు మాట్లాడదాం. అది టూ లేట్ అయిపోతుంది మీనా. ఇప్పుడే మాట్లాడేద్దాం కదా. అబ్బా ప్లీజ్ గోపి, నా మాట విను. చెప్పింది అర్థం చేసుకో. సరే, వాళ్ళు ఎలా అయినా ఒప్పించి ఈ పెళ్లి మాత్రం ఖచ్చితంగా జరిగేలా చేయాలి మీనా. దానికోసం ఏం చేయడానికైనా రెడీగానే ఉన్నాం. ఓకే, కావాలంటే మళ్ళీ ఆకాష్ని ఒప్పించే బాధ్యత నాది. దాంట్లో ఎటువంటి డౌటు లేదు. ఈ పెళ్లి మాత్రం ఖచ్చితంగా జరగాలి మీనా. సరే. దాంట్లో నీ హెల్ప్ కూడా ఉంటుందని అనుకుంటున్నాను. ఉంటది. ఎందుకుంటదో. సరే, వస్తాం అయితే. బాయ్ గోపి. అసలు ఈ గోపి ఏం చేస్తాడు? ఈ పెళ్లి పక్కాగా జరిగేలా చూస్తా అన్నాడు. వీడు మళ్ళీ ఏదో ఒకటి చేసి పెళ్లి జరిగేలా చూస్తాడు. దానికంటే ముందు నేనే ఏదో ఒకటి చేయాలి. ఒకవేళ వీడు స్నేహ పేరెంట్స్తో మాట్లాడేమైనా సెట్ చేస్తే? పెద్దవాళ్ళు మీరే కొంచెం పెద్ద తరహాగా ఆలోచించి ఈ చిన్నవాళ్ళు చేసిన తప్పును క్షమించాలండి. వాళ్ళు ఆవేశంలో తెలియక నిర్ణయం తీసుకున్నారు. అది మంచో చెడో మీరేమి పెద్దరికంతో ఆలోచించండి. ఈ పెళ్లి మాత్రం క్యాన్సిల్ చేయకండి. మీరు మా బాధ్యతలు మాకు గుర్తు చేశారు. ఈ పెళ్లి ఖచ్చితంగా జరిపించే బాధ్యత మాది. చాలా థ్యాంక్స్ అండి. చిచి, నాలా కాదు, గోపిగాడ్లా ఆలోచించాలి. వీడింత సింపుల్గా చెప్పడే, ఇంకేం చేస్తుండొచ్చు? మీ ప్రేమ కోరే చిన్నారులం, మీ ఒడిని ఆడే చందమామలం. ఆలోచించండి ఓ అమ్మా నాన్న, ఏం చెప్పగలం మీకు ఇంతకన్నా. హలో పేరెంట్స్, ఏడనమ్మా? ఆకాష్కి స్నేహ ఆకాష్కి ఇచ్చి పెళ్లి చేసేద్దాం. ఆకాష్కి స్నేహకి పెళ్లి చేసేద్దాం. వీడు చేసినా చేసేస్తాడు. ఇప్పుడే నేనెళ్ళి పెద్దనాన్న పెద్దమ్మతో మాట్లాడాలి. మన పంతులు గారు ఏవో అవాంతరాలొస్తాయన్నారు కదా, ఇవన్నీ చూస్తుంటే అదే అనిపిస్తోందండి. ఏమిటో ఇది, దానికి ఎలాగైనా నచ్చజెప్పి పెళ్లి చేయాలి. నేను అదే చెప్తుంటే వింటలేదు కదా. ఏమైందో దానికి, ఎవరు చెప్పినా వింటలేదు. ఇంకా మనకే ఎదురు సమాధానం. అవును. పెద్దమ్మా, పెద్దనాన్న, ఈ పెళ్లి క్యాన్సిల్ చేసేస్తున్నారుగా, మళ్ళీ మాట మార్చారు కదా. అసలు ఏమైందే నీకు? అదే పెద్దమ్మా, స్నేహ పెళ్లి విషయంలో మీకంటూ ఓ క్లారిటీ ఉండాలి కదా. దాని విషయంలో ఏం చేయాలో ఎవ్వరు చెప్పినా ఏం వినొద్దు. ఎవరో వచ్చి ఏదో చెప్తే అది వినాల్సిన అవసరం మనకి లేదు. అంటే మీరు పెద్దవాళ్ళు కదా, స్నేహకేది మంచో చెడు మీకే బాగా తెలుస్తుంది. అందుకని చెప్తున్నా, ఈ పెళ్లి క్యాన్సిల్ చేయండి. ఒకసారి ఆపుతావా నువ్వు? పెద్దవాళ్ళం మేమా మీరా? ఒకసారేమో పెళ్లి చేయమని, ఇంకోసారేమో పెళ్లి క్యాన్సిల్ చేయమని, పైగా దానికి నువ్వు సపోర్టు. అసలు మీ ఇద్దరికి ఏమైంది? పెద్దవాళ్ళం మేము నిర్ణయం తీసుకుంటాం కదా. అవునండి, ఈ పెళ్లి ఎలా జరుగుదో మన ఇద్దరం చూద్దాం. చూద్దాం అంతే. బాబోయ్, వీళ్ళేంటి పెళ్లిని ఓకే చేసేలా ఉన్నారు? ఈ గోపిగాడు కీర్తిని కలిసి మాట్లాడే లోపే నేను వెళ్ళి మాట్లాడేయాలి. చిలక ఏ తోడు లేక ఎటే ఒంటరి నడక తెలిసి నేను వంటరి చిలక నవ్వను, నేను పెళ్లి చేసుకుంటాను. చిలక గోరం కల్లా చక్కగా ఉండండి. రాయే చిలక ఓరక్షణ గనక. నో, అర్జెంటుగా స్నేహతో మాట్లాడాలి. స్నేహ, చెప్పక్క. ఏంటి ఆలోచిస్తున్నావు? పెళ్లి గురించే అక్క. మమ్మీ డాడీని ఇబ్బంది పెడుతున్నాను అనిపిస్తుంది. ఫస్ట్ ఇష్టమని చెప్పి ఇప్పుడు వద్దని చెప్పి వాళ్ళని, ఆకాష్ని, అందరినీ ఇబ్బంది పెడుతున్నాను నేను. నాకు అసలు నచ్చట్లేదు. ఎవరూ కావాలని తప్పు చేయరు కదా స్నేహ, అలా అయిపోయింది. లేదు, నా వల్లే అందరు బాధపడుతున్నారు. అరే, ఎందుకు అలా అనుకుంటున్నావు? ఒకసారి కూర్చొని మాట్లాడితే సెట్ అయిపోతుంది కదా. అవునక్క, నేను అదే అనుకుంటున్నాను. ఒక్కసారి ఆకాష్తో మాట్లాడితే అన్నీ క్లియర్ అయిపోతాయి. ఆకాష్తోనా?
ఆకాష్ని ఒక్కసారి కలిసి అన్నీ సార్ట్అవుట్ చేసుకుంటే పెళ్లి గురించి క్లారిటీ వస్తుంది. ఈ పిచ్చిదేంటి ఇలా రివర్స్లో మాడుతుంది? ఇంక ఈ గోపిగాడు ఏదో ఒకటి చేసేలోపు ముందు ఆకాష్తో నేనే మాట్లాడాలి, అప్పుడే సెటిల్ అవుతుంది. సరే నువ్వు జాగ్రత్త. మీనా గారు ఏంటి ఇలా వచ్చారు? హాయ్ ఆకాష్. హాయ్, లోపలికి రండి. స్నేహ ఎలా ఉంది? బానే ఉందా? ఇషి ఓకే? అంటే ఆకాష్ అది నేను తను చాలా మిస్ అవుతున్నాను. మీరు ఇక్కడికి వచ్చారంటేనే అర్థమవుతుంది మా ఇద్దరిని కలపడానికి మీరు ఎంత కష్టపడుతున్నారు. మీ ఇద్దరం కలిసి ఈ విషయాన్ని సార్ట్అవుట్ చేసుకుందాం అనుకుంటున్నాం. ఎక్కడ దొరికారా మీరు? మీరు ఈ విషయం చెప్పడానికే కదా ఇక్కడికి వచ్చింది. అంతే అంతే, అందుకే. ఓకే ఓకే, ఇంక నేను వెళ్తాను, పనుంది. పదండి. అసలు నేను ఎందుకు వచ్చాను, ఎందుకు వెళ్ళిపోతున్నాను? ఈయన్ని పెళ్లి కుప్పించడానికి వచ్చినట్టే ఉంది. అసలు ఈ మెయిన్ దరిద్రుడు ఎక్కడ తగలడ్డాడో. చాలా థ్యాంక్స్ మీనా గారు, మీ వల్లే ఈ పెళ్లి మళ్ళీ జరుగుతుంది. పర్లేదు పర్లేదు. మేనా నువ్వేంటెక్కడా? ఈ పెళ్లి క్యాన్సిల్ చేయొద్దని చెప్పి నన్ను స్నేహాన్ని కలపడానికి వచ్చారు. నిజంగానా? అవును, అలాగే అవుతున్నాయి అన్ని. మీరు కూడా ఏదో చేస్తా అన్నారు కదా? మేమేం అనుకోలేదా? అదేంటి, ఎలాగైనా ఈ పెళ్లి జరగాలి, ఏదో ఒకటి చేస్తా అన్నారు. అవును, ఏదో ఒకటి చేద్దామని అనుకున్నాం, కానీ ఏమీ చేయలేకపోయాం. అంత లోపల మీరు వచ్చి పెళ్లి సెట్ చేస్తారు. అంతా మిరాకిల్లా ఉంది. Anyway, ఈ పెళ్లి సెట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీనా. ఓకే ఓకే, కంగ్రాట్స్ రా. సారీ, కంగ్రాట్స్ రా ఆకాష్. మీనా ఇక్కడున్నావా? ఇదిగో ఎంగేజ్మెంట్ కార్డ్, చూసి ఎలా ఉందో చెప్పు. బానే ఉంది. నువ్వు సరిగ్గా చూడను కూడా చూడలేదు, చూడొచ్చు కదా. బానే ఉందని చెప్తున్నా కదా. ఒకసారి చూడొచ్చు కదా, మళ్ళీ ఏమైనా మిస్టేక్స్ ఉంటే పెళ్లి క్యాన్సిల్ చేస్తారు. అసలే కష్టపడి సెట్ చేసాం. సరే చూశాను, ఇందులో ఒక మిస్టేక్ ఉంది, పెళ్లి క్యాన్సిల్ చేసేస్తావా? నువ్వు ఎందుకంత కోపడుతున్నావు? నేను సరదాగా అన్నాను. అయినా ఎందుకు ప్రతిసారి పెళ్లి క్యాన్సిల్ అంటున్నావు? నువ్వు నిజం చెప్పు, ఈ పెళ్లి జరగడం నీకు ఇష్టం లేదా? అవును, ఇష్టం లేదు. ఏంటి ఇప్పుడు? అదేంటి, నువ్వే కదా మొన్న ఆకాశ్ దగ్గరికి వచ్చి అంతా పెళ్లి సెట్ అయ్యేలా చేసావు. నేనేం చేయలేదు. నీ బామ్మర్దిని మేనేజ్ చేసి ఎలాగైనా పెళ్ళా పెద్దాం అనుకుంటే అది రివర్స్ అయ్యి ఈ పెళ్లి ఫిక్స్ అయింది, అంతే. అంటే నువ్వు పెళ్లి జరిపించడానికి ఏం చేయలేదా? చేయలేదని చెప్తున్నా కదా. మరి నాతో బాగున్నావు, బానే మాట్లాడావు, ఫ్రెండ్స్ అన్నావు. ఎలాగైనా ఈ పెళ్ళాపేయాలని చెప్పి వాళ్ళిద్దరికి గొడవ పెట్టాను. నీకు డౌట్ రాకూడదని నీతో ఫ్రెండ్లీగా ఉన్నాను తప్ప ఏదో నీతో పెద్ద ఫ్రెండ్షిప్ చేసేయాలని కాదు. మీనా నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? నీకు అసలు బుద్ధుందా? నీ స్వార్థం కోసం ఈ పెళ్లి క్యాన్సిల్ చేద్దాం అనుకుంటున్నావా? నా మీద రివెంజ్ తీర్చుకోవడం కోసం ఆకాశీ స్నేహాన్ని విడగొడదామని చూస్తున్నావా? వాళ్ళేం చేశారు నిన్ను? మీనా నువ్వు చేసింది, చేస్తుంది, చేయబోయేది చాలా తప్పు మీనా. అసలు నీలాంటి అమ్మాయినా నేను లవ్ చేస్తుంది అనిపిస్తుంది నాకు. నీకు విషయం తెలుసా మీనా, నేను మళ్ళీ చూసినప్పటి నుంచి మన మధ్య జరిగిందంతా మర్చిపోయి మళ్ళీ మొత్తం నార్మల్ అయిపోయి మళ్ళీ మనం కలిసి ఉంటామని నేను అనుకున్నా. ఈ పెళ్లి తర్వాత కూడా మొత్తం నార్మల్ అయిపోయి అంతా కలిసి ఉంటామని ఆలోచిస్తే నువ్వు మాత్రం నా మీద కోపంతో హ్యాపీగా ఉన్న ఆకాష్ని, స్నేహాన్ని నీ సెల్ఫిష్నెస్ కోసం, నీ ఈగో కోసం విడగొట్టావు. అసలు ఇవన్నీ విషయాలు తెలిసిన తర్వాత నీతో మాట్లాడాలంటే నాకే చాలా చిరాగ్గా ఉంది మీనా. నువ్వు అంటూ ఉంటావు కదా, నాలాంటి వాడు ఉన్న ఫ్యామిలీలోకి నీ చెల్లి నువ్వు ఎలా పంపించాలని చెప్పి. ఇప్పుడు నేనంటున్నా, నీలాంటి వాళ్ళు ఉన్న ఫ్యామిలీలోకి నా బామ్మర్తిని నేను చచ్చినా పంపించను. ఈ పెళ్లి నేనే క్యాన్సిల్ చేస్తున్నా.